నేను మతం మార్చడానికి రాలేదు ఆయన. చాలామంది కంగారు పడిపోతాయి, ఈ రోజుల్లో మతాలు మారిపోతున్నాయి. ఎవడా మతం మార్చుకుంది? మనసులు మారుతున్నాయి, జీవితాలు మారుతున్నాయి, బ్రతుకులు మారుతున్నాయి. ఒకప్పుడు త్రాగి రోడ్డు మీద పడిపోతున్నాడు, ఈ రోజున యేసుప్రభువునంగి చక్కగా మార్పు చెంది కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, సమాజానికి మేలుకరంగా ఉన్నాడు. ఒకప్పుడు అక్రమంగా బ్రతికిన వాడు ఈ రోజున ప్రభువుని అంగీకరించి తన యొక్క శక్తి సామర్థ్యాల సమాజం కోసం వినియోగిస్తున్నాడే. ఏం మారుతుంది అంటే కలుషితమైన వాతావరణం నుంచి విడుదల పొంది పవిత్రత దిశగా సాగిపోతున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆచారాలు మారుస్తారు, సాంప్రదాయాలు మారుస్తారు, మా దేశాన్ని పాడు చేస్తున్నారు, మీరు మతం మారుస్తున్నారు అన్నాడు ఆయన. వినండి జాగ్రత్తగా. నేనేమన్నానంటే, లేదు మేము మతాన్ని మార్చము, ఆచారాలు సాంప్రదాయాలు మార్చము, మాకు బైబిల్ అలాంటి విషయం మీద ఆజ్ఞ ఇవ్వలేదు. ఆచారాలు మార్చమని, మతం మార్చమని, సాంప్రదాయం మార్చమని బైబిల్ చెప్పనే లేదు. మరి చెప్పకు